దేవుని వాక్యం తెలియచేస్తుంది, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది, శరీరానుసారమైన మనస్సు మరణము అని రాయబడి. శరీరానుసారమైన మనస్సు మరణము. ఇది హెచ్చరిక. ఆ శరీరానుసారంగా నేను జీవిస్తే నన్ను అది మరణంలోనికి తీసుకుని వెళ్తుంది. ఆత్మానుసారంగా నేను జీవిస్తే అది నన్ను జీవంలోనికి తీసుకుని వెళ్తుంది. వాక్యం వినటం అలవాటైపోయింది మనకి. వాక్యం వినటం అలవాటైపోయింది. సంఘాలకు వెళ్తుంటే లోతైన మర్మాలు చెప్పమని అడుగుతా ఉన్నారు. వాక్యంలో ఉన్న లోతైన మర్మాలు కావాలి. లోతైన మర్మాలు అవసరం లేదు. ఒక్కటే, యేసు రక్షకుడని నీ నోట ఒప్పుకోవాలి. నీ హృదయంలో ఒప్పుకుంటే నువ్వు రక్షణ పొందుతావు. నేను ఎప్పుడు అనుకుంటాను, క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితం చాలా సులభమైంది. చాలా ఇరుకు అని బైబిల్ గ్రంథంలో అంటే చూపిస్తూ ఉంటుంది. ఇది ఇరుకు అని. ఎవరికి ఇరుకు అంటే, లోకానుసారంగా జీవించాలి అనుకునేటువంటి వారికి క్రైస్తవ విశ్వాసం ఇరుకు. ఆత్మానుసారంగా జీవించాలనుకునేటువంటి వారికి క్రైస్తవ విశ్వాసము విశాలమైనది, విశాలమైన మార్గము, సంతోషకరమైనటువంటి మార్గము, జీవమునకు నడిపించే మార్గం అది. ఎవరికి ఇరుకు మార్గం అంటే, శరీరానుసారంగా జీవించాలనుకుంటున్నాము, బైబిల్ చేతిలో పట్టుకుంటున్నాము, చాలా ఇరుకు. లోకానికి క్రైస్తవ విశ్వాసిగా కోరుకుంటున్నాం, కానీ నా ఆత్మీయ జీవితంలో నేను శరీరానుసారంగా జీవిస్తే క్రైస్తవ విశ్వాసము వారికి ఇరుకు. కానీ ఆత్మానుసారంగా జీవిస్తే క్రైస్తవ విశ్వాసం మనలను విశాలతలోనికి తీసుకుని వెళ్తుంది. అద్భుతమైనటువంటి మాటలు రాయబడి ఉన్నాయి.